కేటీఆర్ పై కేసులు, సైబర్ క్రైమ్, చిక్కడపల్లి కేసులు నమోదు, సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరంగా వ్యాఖ్యలు. నేను చెప్తా ఉన్నాను కదా, కాంగ్రెస్ వాళ్ళకు మీకు ఊదు లేవదు, పీరు లేవదు. వాస్తవంగా చెప్తాను, మీరు ఈ కేసులు పెట్టి కనీసం ఇంటికి కూడా మీకు లేరు. ఆ దిలీప్ కొంత లాంటి దొంగనే మీరు ఏం చేయలేకపోతున్నారు, క్రిషాంక్ లాంటి వాళ్ళనే ఏం చేయలేకపోతున్నారు. బాజప్తా బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్నట్టు పని మనిషితోటి అక్రమ సంబంధం పెట్టుకుందంటే కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే మీరు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోండి. మీతోటి ఏది కాదు, చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళతోటి ఏది కాదు, సిగ్గు చేరం లేదు మీకైతే. ఒక్కనైనా జైలు పంపిస్తారా ఇప్పటివరకు? మీరు ఒక్కరినైనా జైలు పంపించరా? అసలు కేసులు పర్ఫెక్ట్ పెడుతున్నారు. ఒక పోలీస్ అధికారి, ఒక SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఒకరిపైన కేసు పెట్టాలంటే ఏ విధంగా రిమాండ్ చేయాలి, ఎన్ని రోజులకు బెయిల్ వస్తుందో SHOకు తెలియదా? SHOలు ఎందుకు పెడతలేరు వాళ్ళ మీద కేసులు? సరి అయినటువంటి సెక్షన్లతో ఎందుకు పెడతలేరు కేసులు? మీ పైన నమ్మకం లేక, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాయకులు నమ్మకం లేక, ఏదో మీరు చెప్పారు కదని చెప్పేసి తూతూ మంత్రంగా వాళ్ళు FIR బుక్ చేసి బెయిల్ వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. అంతే తప్ప వేరే ఏదీ లేదు. దిలీప్ కొంత లాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టాలంటే గతంలో మా మీద పెట్టిరు. బాగా చెప్తే SODస్పై చిత్రహింసలు పెట్టిరు. ఏమైంది? అప్పుడు ఆ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లున్నారు. గోనె సందీప్ రావు లాంటి దొంగలు, లంగలు, లుచ్చాలంతా కలిసి ఈరోజు మాలాంటి ప్రజా గొంతుకలను తీసుకుపోయి హరాజ్ చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. సో ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా మరొకసారి కోరుతా ఉన్నాను. నేను అదే చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళకి మీకు చేత కాదు, మీకు 100% చేత కాదు, అది రాసి పెట్టుకోండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.